What is seizures? It is a sudden electrical discharge from the brain to the movements of through the movements of the muscles. Okay na? So seizures అనేది sudden గా వచ్చేది. Sudden attack of the discharge of the results of the electrolytes. Okay na? ఈ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వల్ల మనకి అబ్నార్మల్ గా మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దాన్నే మనము సీజర్స్ అంటాం. నాట్ ఇన్ అవర్ కంట్రోల్, ఇట్ ఈస్ ఇన్ ఏ ఇన్వాలంటరీ. సో ఈ సీజర్స్ అనేవి కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. పార్షియల్ సీజర్స్ అండ్ జనరలైజ్డ్ సీజర్స్. పార్షియల్ సీజర్స్ అంటే ఇన్ కాన్షియస్నెస్ లో ఉండి సీజర్స్ అనేవి అటాక్ అవుతాయి. బట్ కాన్షియస్నెస్ లెవెల్స్ అనేవి లేకుండా ఉండే వాటిని జనరలైజ్డ్ సీజర్స్ అని అంటాం. టూ టైప్స్ ఈజ్ కాన్షియస్, అన్కాన్షియస్. పార్షియల్ అండ్ జనరలైజ్డ్ అన్నమాట. సో ఇందులో మనకి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే అబ్నార్మల్ మూవ్మెంట్ ఆఫ్ ది మజిల్స్ అండ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, బ్రీతింగ్ సెసేషన్, సైనోసిస్ అండ్ టంగ్ బైటింగ్ ఉంటాయి అన్నమాట. సో ఇవి మెయిన్ కాజెస్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ది ఎపిలెప్సీ. నెక్స్ట్ వన్ మోస్ట్ కాజెస్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ గ్లూకోజ్ అండ్ సోడియం అబ్నార్మాలిటీస్. గ్లూకోజ్ అండ్ సోడియం. ఇంకా చాలా కాజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ అంటే బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు. తర్వాత ఇస్కిమిక్ అంటే ల్యాక్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్ ద బ్రెయిన్. ఇంకా వాటితో పాటు కొన్ని సిమ్టమ్స్ అంటే డ్యూరింగ్ బర్త్ బేబీ డెలివరీ అయ్యేటప్పుడు ఫోర్సెప్స్ డెలివరీ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఎపిలెప్సీ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ సీజర్స్ అనేవి మనకు ఎపిలెప్సిక్ స్టేజ్ కూడా వెళ్తాయి. ఎప్పుడు అంటే ఈ సీజర్స్ ఫ్రీక్వెంట్గా పర్ డేలో ఒక 10 times లేదా 15 times అలా ఫ్రీక్వెంట్గా అటాక్ అవుతూ ఉంటే అప్పుడు మనకి ఎపిలెప్టిక్ అనే స్టేజ్కి వెళ్తుంది. దీన్ని మనం ఎపిలెప్టిక్ స్టేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ సార్ అసలు మనము డయాగ్నోసిస్ ఎలా చేస్తాము, వీటిని మనం ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే కొన్ని ల్యాబ్ టెస్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఈజీ మీన్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. ఇది బ్రెయిన్ యొక్క గ్రాఫ్ అన్నమాట. ఈ బ్రెయిన్ ఫంక్షన్స్ అన్ని ఎలా వెళ్తున్నాయి అనేసి ఇప్పుడు మనం ఈజీ ద్వారా తెలుసుకుంటాం. వీటితో పాటు సిటీ అండ్ ఎంఆర్ఐ ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల మనము డిటెక్ట్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు మనకి కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి తెలుస్తాయన్నమాట. మెయిన్ ఏంటంటే స్టేజెస్ ఆఫ్ ఎపిలెప్సీ. దీంట్లో ఫస్ట్ మనం టానిక్ స్టేజ్, క్లానిక్ అండ్ మయోక్లానిక్. వీటి స్టేజెస్. ఈ టానిక్ స్టేజ్లో అయితే మనము సైనోసిస్ కండిషన్స్ కనిపిస్తాయి, ల్యాక్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ తర్వాత బ్రీతింగ్ సెసేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది తర్వాత అబ్నార్మల్ జెట్టింగ్ మూమెంట్స్ అనేవి మజిల్స్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సో దీని ద్వారానే మనము సీజర్స్ని క్రానిక్ స్టేజ్ అనేది మనము డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ మనం దీని